ఈరోజు ఉల్లి కాడల ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి. ఇంకో రోజు కర్రీ పెట్టాను. నూనె వేసాను, జీలకర్ర వేసాను, ఉల్లిగడ్డలు కరివేపాకు వేసాను. ఎలా ఉంటుందో ఒకసారి ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి. నేను ఉల్లిగడ్డలు కాళ్ళు ఎప్పుడైనా చేయాలనుకోలేదండి. ఉల్లిగడ్డ కాడలు, టమాటాలు అండి ఇవి. ఇప్పుడు టమాటాలు వేయాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇప్పుడు అట్ట అయ్యాక పచ్చి వాసన పోతే ఎంత కొంచెం చేస్తున్నానండి, ట్రై చేద్దామని. ఈరోజు ఉల్లిగడ్డ కాడల కర్రీ, టమాటాలు వేద్దాము. అన్నీ కొంచెం కొంచెం వేద్దాము, ట్రై చేస్తే ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దాము. కొంచెం ఉప్పు వేద్దాము, కొంచెం పసుపు వేద్దాము. చాలా కష్టంగా ఉందండి వీడియో తీయడము. ఇంకా ఇప్పుడు ఉల్లి పొరకలు వేద్దాము. అవి మగ్గితే బాగుంటుంది. వెరైటీగా ఉన్నాయండి ఉల్లిపొరక. కొంచెం పెట్టేసాను, ఇంకో రోజు చేద్దామని. అది ఎలా వస్తుందో చూద్దాము. ఇప్పుడు చూద్దాము. ఈ వాటర్ అన్నీ ఇచ్చిన తర్వాత కారం వేయాలండి. ముందే వేస్తే ఈ వాటర్ ఉంటే బాగోదు. కొంచెం వాటర్లో ఉడికితే బాగుంటుందండి. దీంట్లో కారం, ధనియాల పొడి వేయాలా. ఇప్పుడు చూడండి, కొంచెం కారం, ధనియాల పొడి వేద్దాము, పొడి వేద్దాము, కారం వేద్దాము. తొందరగానే ఉడికిపోతుందండి ఇది ఉల్లికాడలు. ఇలా చూడండి ఎలా ఉందో. కొంచెం వాటర్ వేసానండి, ఎందుకంటే ఉల్లిపొరకు ఉడకాలి కదా. అందుకని నూనెలో వేపలేదు నేను, అందుకని ఇట్లా చేశాను. ఇది ఫ్రై చేద్దాం అనుకున్నాను, కర్రీ అయిపోయింది. నా మైండ్ అలా పనిచేస్తుంది, ఏం చేద్దాం. ఉల్లిపొరకలు నూనెలో వేపాల్సింది, వేపలేదు నేను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి, ఎంకరేజ్ చేయండి. కర్రీ ఆహా ఏ మరిచి రోజు తిన్నా మరి మై మరతించే కర్రీ, ఉల్లికాడ కర్రీ.